చూస్తారనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. అందరిలో ఉండేదండి. మనకి 2 రకాల పద్ధతులు అండి సర్జరీలో. ఒకటి తను అడిగినట్టుగా ఫుడ్ ఇంటేక్ తగ్గే సర్జరీ, ఒకటి రెస్ట్రిక్టివ్ డిజార్డర్ అంటారు. ఇంకొకటి బైపాస్, అంటే తిన్న ఫుడ్ సరిగ్గా అరగకుండా వెయిట్ తగ్గడం. ఇందాక మీరు చెప్పినట్టుగా ఫుడ్ తక్కువ తింటారా అంటే ఇనీషియల్ ఫేజ్లో మనము ఆ స్టమక్ని 50 to 70% తీసేయడం వల్ల దాని రెస్ట్రిక్షన్ జరుగుతుంది. కానీ అందరికీ తెలియదు ఏంటంటే ఆ రెస్ట్రిక్షన్ ఒక్కటే జరిగితే ఇంత చేంజెస్ రావు అండి. ఒక హార్మోన్, రెలిన్ హార్మోన్ అని ఉంటుంది. రెలిన్, లెప్టిన్, ఈ యాక్సిస్లో ఏమవుతుందంటే తినగానే తొందరగా ఆకలి లేకపోవడము, తొందరగా కడుపు నిండేటట్టు ఉండడము, తర్వాత ఈ హార్మోనల్ బ్యాలెన్స్ వలన తనకి క్రేవింగ్స్ తగ్గుతాయి. అంటే ముందు ఎక్కువ షుగర్స్ తినేవాళ్ళు ఆ క్రేవింగ్సే తగ్గుతాయి. ఇందువలన ఒక హార్మోన్స్ ద్వారా లాంగ్ టర్మ్గా అది మెయింటైన్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే మీరు ఆలోచించండి, ఒట్టి ఇదే అయితే ఇప్పుడు చాలా డ్రగ్స్ వచ్చిన్నాయి, మౌంజారో ఇవన్నీ మంచి డ్రగ్స్ అండి ఇప్పుడు వచ్చిన వాళ్ళలో. కానీ దానికి కూడా బిఎంఐ బేస్డ్ మనం టార్గెట్ చేయాలి. బిఎంఐ ఏంటి, నేను ఇందాక చెప్పినట్టుగా ఒక 29 to 32 మధ్యలో ఉండే వాళ్ళకి డ్రగ్స్ బాగా పనిచేస్తాయి. ఈ డ్రగ్స్ కూడా ఇప్పుడు యుఎస్ డేటా అందరూ ఏం చెప్తారంటే దే ఆర్ కాల్డ్ లైఫ్ లాంగ్ డ్రగ్స్ అండి. అందరూ ఏమనుకుంటారు, ఈ 3 నెలలు వాడేసి తర్వాత మళ్ళీ ఆపేయచ్చాను, కానీ ఆపేసినంత మాత్రం మళ్ళీ పెరుగుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఇండియాలో ఓవర్ కౌంటర్ మెడికేషన్ ఎక్కువ అండి. అందరిపై మౌంజారో వేసుకోవడం, తగ్గిపోవడం అవి జరుగుతుంటుంది. కానీ దాన్ని కూడా మానిటర్ చేస్తూ మనకి మజిల్ మాస్ని, ప్రోటీన్ ఎంత తినాలి అవన్నీ మానిటర్ చేస్తూ స్ట్రక్చర్డ్గా వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్ సర్జరీ కాదండి, కాస్మెటిక్ సర్జరీ కాకుండా ఏంటి అంటే ఇట్స్ ఎ లైఫ్ సేవింగ్ సర్జరీ. అందుకే దీని పేరు మెటబాలిక్ సర్జరీ అని మార్చారు. ఎందుకు మెటబాలిక్ సర్జరీ అని అంటారు అంటే మనకు తెలిసిందే, వెయిట్ పెరగడం వలన ఇప్పుడుండే వాటిల్లో అన్కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ రావడం, బీపీలు పెరగడం, మోకాలు నొప్పులు రావడం, నిద్రలో గురక ఎక్కువ అవ్వడం, ఎస్పెషలీ ఈ మధ్య అందరికీ తెలుసుంటాయి ఇన్ఫెర్టిలిటీ సమస్యలు పెరగడం. ఇవన్నీ ఒక్క షాట్లో తీరాలి అంటే మనకి ఉండే ఆయుధం ఏంటంటే వెయిట్ లాస్ తగ్గడం. వెయిట్ లాస్ చాలామంది డైట్ ఎక్సర్సైజ్లో తగ్గుతారు. వీళ్ళందరూ ఎవరు అంటే బిఎంఐ 30 బిలో ఉండే వాళ్ళకి ఇది సాధ్యపడుతుంది. కానీ బిఎంఐ 40 అబవ్ ఉండే వాళ్ళు డిఫరెంట్ పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. యూజువల్గా ఈ బిఎంఐ 40 పైన ఉండే వాళ్ళు ఏమవుతారంటే అండి, ప్రతి 100 మందిలో అందరం నాలాగా ఏమనుకుంటారంటే డైట్ చేసి మనం అన్ని వెయిట్ తగ్గించేద్దాం అనుకుంటాం. కానీ సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ అవ్వాలంటే ఓన్లీ 2 మాత్రమే సాధించగలరు. మిగతా 98 మంది ఎలా ఉంటారంటే ఒక నెల తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు, మళ్ళీ ఎలా పెరుగుతారు, 2 పెరుగుతారు. అప్పుడు ఈ ఫ్రస్ట్రేషన్ సైకిల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని బ్రేక్ చేయడానికే మాలాంటి ఎక్స్పర్ట్స్ ఉపయోగపడతారు. ఎవరిలో సర్జరీ చేయాలి అనేది మీకు ముందు చెప్పినట్టుగా బిఎంఐ బేస్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ అనుకున్నట్టు కాస్మెటిక్ సర్జరీ అని అనుకుంటారు. కానీ ఎవిడెన్స్ బేస్డ్ ప్రూవెన్ సైన్స్ ఇప్పుడు మనకి అవైలబుల్ డేటా ప్రకారం డెఫినెట్గా బేరియాట్రిక్ సర్జరీ అనేది ఇంకొక మరో జన్మ ఇస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఒక 160 కిలోల వ్యక్తి తన లైఫ్ ఎలా బ్రతుకుతాడు, ప్రతిరోజు ఒక సొసైటీలోకి, సోషల్ గ్యాదరింగ్స్లోకి వెళ్ళలేరు. సోషల్ గ్యాదరింగ్స్ వల్ల ఇందాక మీకు చెప్పినట్టుగా అన్కంట్రోల్డ్ షుగర్ వలన వచ్చే గుండె వ్యాధులు, జాయింట్ పెయిన్స్ అని ఇవన్నిటిని మనం తగ్గించగలిగేది ఒకే ఒకటి ఇప్పుడు అవైలబుల్ డేటాలో ఉండేది సర్జరీ. ఈ సర్జరీ 2 రకాల పద్ధతిలో చేస్తారు. ఒకటి లాప్రోస్కోపిక్, ఇంకోటి రోబోటిక్. 2 కీహోల్ పద్ధతిలో జరుగుతుంది. ఈ 2 మన దగ్గర యశోద హైటెక్ సిటీలో డావిన్సీ రోబో అని అత్యాధునిక పరికరంతో చేస్తాం. ఇది ఎందుకు చేస్తామంటే మనకి ప్రెసిషన్ పెరుగుతుంది, బ్లీడింగ్ తక్కువ, తొందరగా రికవరీ అవుతుంది. సో ఈ ల్యాబ్ అండ్ రోబోటిక్ వలన రికవరీ బాగుంటుంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఈ సర్జరీ ద్వారా వెయిట్ లాస్ ఒక్కటే కాదు, వెయిట్ లాస్తో పాటు మీకు డయాబెటిక్ తగ్గడం జరుగుతుంది, హైపర్ టెన్షన్ తగ్గడం జరుగుతుంది, ఫెర్టిలిటీ సమస్యలు తగ్గడం, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మనం నెగ్లెక్ట్ చేస్తే లివర్ ట్రాన్స్ప్లాంట్ వరకు కొందరిలో వెళ్తుంది. అందుకే మనం ముందుగా గమనించుకొని దాని జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ దగ్గర కానీ వచ్చి దాన్ని నిర్ధారణ చేసుకుంటే సులువు. ఈ సర్జరీ అనేది పెద్ద కష్టం కాదండి. ఇవాళ వస్తే రేపు ఇంటికి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఒక వారంలో మన డైట్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా, మన పోస్ట్ ఫిజియోథెరపీ ద్వారా తొందరగా మీ వర్క్లోకి మీరు వెళ్ళిపోతారు. దాని రిజల్ట్స్ అనేటివి చాలా ఎనార్మస్గా ఉంటాయి. ఇందాక మీకు చెప్పినట్టుగా ఒక 10 కిలోలు మీరు వెయిట్ తగ్గితే మీకు 10 ఏళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఇలా మనం ఎప్పుడూ ఆలోచించాలి. అందరూ ఊబకాయాన్ని అశ్రద్ధ చేయొద్దు. సరైన టైంలో దాన్ని కానీ మనము వెయిట్ లాస్ ఎక్స్పర్ట్స్ ద్వారా దాన్ని బాగా చేయగలిగితే చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. సో మనం కొత్త జీవితానికి
ఒక చిన్న సలహా మా యశోద హైటెక్ సిటీ బేరియాట్రిక్ ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చి తీసుకుంటే ఊబకాయాన్ని సాల్వ్ చేయొచ్చు. సుమారు థ్యాంక్